ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం తలపిస్తున్నటువంటి నేపథ్యంలో దేశమంతా కూడా అక్కడ ఏం జరుగుతుంది, అక్కడ పరిస్థితులు ఏంటనే దానిపై కూడా ఉత్కంఠ నెలకొన్నటువంటి పరిస్థితి. మన దగ్గర ఎటువంటి ఆయుధాలు ఉన్నాయి, పాకిస్తాన్ కనుక యుద్ధానికి ప్రిపేర్ అయ్యి మన దగ్గరకు వచ్చినట్టయితే మనం ఎలా ఎదుర్కోగలుగుతాం అనేటటువంటిది పూర్తిగా దేశమంతటా ఇదే ప్రధానంగా చర్చ కొనసాగుతున్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా దేశంలో ఉన్నటువంటి యువతతో పాటు మాజీ సైనికులంతా కూడా మరోసారి యుద్ధం సంభవిస్తే మేము సైతం బార్డర్లోకి వెళ్తామనేటటువంటి నినాదాలు కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మనతో పాటు ప్రస్తుతం మహబూబ్నగర్ జిల్లాకు చెందినటువంటి మాజీ సైనికులు కొంతమంది ఉన్నారు. వారి ఎక్స్పీరియన్స్ ఏంటి, ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఇండియా పాక్ మధ్యన యుద్ధం ఏర్పడితే భారత బలాలేంటి, పాక్ని ఏ విధంగా ఎదుర్కొంటారు, గతంలో వారి ఎక్స్పీరియన్స్ ఇండియన్ ఆర్మీలో పనిచేస్తున్నప్పుడు ఏవైనా యుద్ధాల్లో పార్టిసిపేట్ చేశారా అనేటటువంటి విషయాన్ని కూడా తెలుసుకుందాం. సార్ చెప్పండి, గతంలో మీరు ఇండియన్ ఆర్మీలో పనిచేశారు, సో ఇప్పుడున్నటువంటి పరిస్థితులన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది? ఒకవైపు పాకిస్తాన్ సైతం యుద్ధానికి కాలు దూవుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఎట్లా అనిపిస్తుంది ఈ పరిస్థితులను చూస్తుంటే? ఆర్టీవీ వారికి నమస్కారములు. ముఖ్యంగా 22 ఏప్రిల్ కశ్మీర్ ప్రాంతంలో భారతదేశానికి సంబంధించినటువంటి టూరిస్టుల పైన పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి టెర్రరిస్టులు అటాక్ చేయడము, మళ్ళీ వాళ్ళని 28 మందిని ప్రాణాలు కోల్పోయారు. మరియు వారికి ముఖ్యంగా మొట్టమొదట వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి మాజీ సైనికుల తరపు నుంచి తెలియజేస్తున్నాము. ముఖ్యంగా మన దేశము 140 కోట్ల ప్రజలు ఈరోజు పాకిస్తాన్ పైన చాలా కసితో వాళ్ళని ఎప్పుడు అంతమొందించాలి అని చాలా కసితో ఉన్నారు. వారితో పాటు మాజీ సైనికులు కూడా మేము సర్వీస్ నుంచి వచ్చిన తర్వాత కూడా మన దేశానికి ఈ ఆపద కలుగుతుంది కనుక మేము కూడా ఇప్పుడే మమ్మల్ని బార్డర్ పైన పంపినచో మేము కూడా వాళ్ళకు అగెనిస్ట్గా ఫైటింగ్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. మరియు ముఖ్యంగా మన దేశం ఇప్పుడు 4 వైపులా బార్డర్లో, అది అరేబియా సముద్రం కావచ్చు, మరియు కాశ్మీర్ ప్రాంతం కావచ్చు, రాజస్థాన్ కావచ్చు, మరి ఎక్కడైనా సరే మొత్తము అన్ని డిప్లాయ్ చేసి ఉంచాము. ముఖ్యంగా మనము కాశ్మీర్లో ఎవరైతే టెర్రరిస్టులు ఉన్నారో వారు స్టార్ట్ అయింది, మరియు డైలీ వాళ్ళ ప్రోగ్రెస్ ఉంది. ఇప్పుడు ఏం చేసినా ఇన్ఫెంట్రీ తోటి చేసే యుద్ధం కాదు, ఇప్పుడు టెక్నాలజీ తోటి చేసే యుద్ధం. కాబట్టి మన దగ్గర అన్ని ఆయుధ సంపత్తి ఉంది. మరి కొన్ని న్యూ టెక్నాలజీ కొరకు మనకు పక్క దేశాలు కూడా మనకు రష్యా కావచ్చు, ఇజ్రాయెల్ కావచ్చు, మరి అమెరికా కూడా ఇప్పుడు సపోర్ట్ అని చేస్తున్నారు. కాబట్టి వారు అందరూ కూడా మనకు మద్దతు ఇస్తున్నారు. ఎందుకంటే మొన్న జరిగిన ఇన్సిడెంటు అందరు దేశాలు, దాదాపు అన్ని దేశాలు, అది యుఏఈ కావచ్చు, ఎమిరాత్ కావచ్చు, ఇరాన్ కావచ్చు, యుఎస్ఏ కావచ్చు, అన్నీ కూడా ముక్తకంఠంతో ఖండించినాయి. కాబట్టి ఈ యుద్ధము ఇప్పుడే స్టార్ట్ అయింది. కాబట్టి ఇంకా రోజు మనకు మంచి రిజల్ట్ వస్తుంది. మరి దానికి మన మాజీ సైనికులు కూడా ఎవరైతే బార్డర్లో పనిచేస్తున్నారో ఆ సైనికుల భార్యలు కావచ్చు, వాళ్ళ పిల్లలు కావచ్చు, వాళ్ళ తల్లిదండ్రులు కావచ్చు, ఇక్కడ ఎలాంటి వసతులు కల్పించాలి, వాళ్ళకి ఎలాంటి ఆపద వచ్చినా మేము సైతం ముందుకు పోయి వాళ్ళ ఇంటింటికి పోయి కూడా మేము వాళ్ళకి హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నాం. ఇప్పటికిప్పుడు యుద్ధం వస్తే గనక పాకిస్తాన్ ఎదుర్కొనేందుకు ఇండియా దగ్గర ఎలాంటి టెక్నాలజీకి సంబంధించినటువంటి యుద్ధ పరికరాలు ఉన్నాయి, పాకిస్తాన్ దగ్గర ఎలా ఉన్నాయి? అంటే మీరు గతంలో కూడా యుద్ధాల్లో పార్టిసిపేట్ చేశారు కాబట్టి మీకున్నటువంటి అనుభవం ప్రకారం ఒకవేళ మన దగ్గర ఉన్నటువంటి యుద్ధానికి సంబంధించినటువంటి పరికరాలు ఎక్కువ ఉన్నాయా పాకిస్తాన్ దగ్గర? పాకిస్తాన్ని చిత్తు చేయాలంటే మన వాళ్ళు ఎలా ముందుకెళ్లాల్సి? మన దగ్గర ఆయుధ సంపత్తి పాకిస్తాన్ కంటే 3 అంతలు ఎక్కువ ఉంది. ఒక నార్మల్ ఒక ఫైటర్లు కావచ్చు, ఫైటర్లు 600 మన దగ్గర ఉంటే 270 వాళ్ళ దగ్గర ఉన్నాయి. ట్యాంకులు కావచ్చు, ట్యాంకులు 4000 ట్యాంకులు ఉన్నాయి మన దగ్గర, వాళ్ళ దగ్గర 2000 ట్యాంకులు ఉన్నాయి. వాళ్ళ జనాభా కేవలం 25 కోట్లు, మన జనాభా 140 కోట్ల జనాభాకు సంబంధించినటువంటి ఇప్పుడు మనం భారతదేశమే తయారు చేస్తుంది. మన భారతదేశాల నుంచే ఆయుధాలు ఇప్పుడు మనం అమ్ముతున్నాం, బయట దేశాలకు అమ్ముతున్నాం. కాబట్టి కొత్త టెక్నాలజీ తోటి చేస్తున్నాం. ఇప్పుడు ఎన్నో ఉన్నాయి మన దగ్గర. ఇప్పుడు F-400 ఉన్నాయి, మరియు ఇప్పుడు నీకు రిపబ్లిక్ డే పరేడ్లో కూడా చూపిస్తారు. మన దగ్గర టెక్నాలజీ ఉంది, కానీ బయట చెప్పం మన చాలా సీక్రెట్ ఇది. ఇప్పుడు కాశ్మీర్లో కూడా ఏం జరుగుతుందని ఎవరికి ఎట్టొద్దన్నారు.
మీడియాకు కూడా చెప్పొద్దు అన్నారు. కాబట్టి చాలా సీక్రెట్గా ప్లాన్ జరుగుతుంది. ఇది పెద్ద ఎత్తున మనం సక్సెస్ ఉంటామని ఆశిస్తున్నాం. మీరు చెప్పండి, ఏదైతే పాకిస్తాన్ యుద్ధానికి కాలు దూవుతుండడం, పాకిస్తాన్కి సంబంధించినటువంటి కొంతమంది ముష్కరులు మాట్లాడుతూ మేము ఏదైతే సింధు జలాలను ఆపేస్తే అక్కడ రక్తాన్ని ప్రవహించేలా చేస్తామంటూ కూడా కొన్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నటువంటి నేపథ్యంలో యావత్ భారతావని మొత్తం కూడా పూర్తిగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఒక మాజీ సైనికుడిగా ఇప్పుడున్నటువంటి ఇండియా పాకిస్తాన్ మధ్యలో ఏర్పడినటువంటి ఈ వాతావరణంపై మీరేం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మా పహల్గాంలో చనిపోయిన 26 మంది ఎవరైతే సామాన్య పబ్లిక్ ఉన్నారో వాళ్ళకు, వాళ్ళ ఫ్యామిలీకి అందరికీ నా తరపున సంతాపం తెలియజేస్తున్నాను. మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లా ప్రెసిడెంట్గా నేను మీరు అడిగిన ఈ ప్రశ్నకు సమాధానం ఏంటంటే, సింధు జలాలు అనేది ఎప్పటి నుంచో ఆపాలి. ఇంతకుముందు జరిగిన టైంలోనే ఆపింటే వాళ్ళు పాకిస్తాన్లో ఇదివరకు మన కాళ్ళ దగ్గర వచ్చి పడుతుండ్రి. కాకపోతే అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఏమనుకుంటుందంటే, ఇది వేరే పార్టీలు కావచ్చు, ఏ పార్టీ అని కావచ్చు, యుద్ధం అనేది ఒక చిన్న విషయం కాదు. అప్పటి ఉండే ఏదో చిన్న ఊరుంది కదా కబ్జా చేద్దాం అనేది కాదు. దానికి ఆలోచన చేయాలి. రక్షణ మంత్రి ఉన్నారు, వాళ్ళంతా పెద్ద పెద్ద లీడర్లు ఆలోచన చేసుకొని ఎట్లా ఏ విధంగా చేయాలనే సలహాదారులతో సలహాలు తీసుకొని వేరే దేశాలతో మాట్లాడుకొని, మన పక్క దేశం రష్యా, మనకు సపోర్ట్ చేసే రష్యా కావచ్చు అనండి, ఇజ్రాయెల్ కావచ్చు, మన దగ్గర ఇజ్రాయెల్ కూడా చాలా ఉన్నాయి, వెపన్స్ ఉన్నాయి వాళ్ళవి కూడా మన దగ్గర. అవన్నీ చూసుకొని మొత్తం సెట్ చేసిన తర్వాతనే యుద్ధంలో దిగాలనేది. ఇప్పుడు మనం తీసుకుపోయి తక్కువని లావురు పైన బాంబు వేసినాం అనుకోండి, పక్క దేశాలందరూ సామాన్య పబ్లిక్ పైన ఎందుకు వేసినా అని అడుగుతారు. అడిగినప్పుడు మనం సమాధానం చెప్పాలంటే అప్పుడు మనకు ఎవరు సపోర్ట్ చేయరు. అందుకే సామాన్య పబ్లిక్ ఏం కాకుండా వాళ్ళ స్థావరాలు ఏవేడున్నావో అవన్నీ మన గవర్నమెంట్ చేస్తుంది, ఎంక్వైరీ చేస్తుంది, ఏడేడ మన బాంబులు వేయాలనేది అన్ని సిచ్యువేషన్ తీసుకున్న తర్వాత వాళ్ళు మన సింధు జలాలు రక్తం పారిస్తామంటారు కదా, అప్పుడు మన మా ఇంచుమించు వాళ్ళు 40 లక్షల మాజీ సైనికులు మేము సపోర్ట్ చేస్తామంటారు. ఈ రోజు వరకు నాకు ఎన్నో ఫోన్లు వస్తున్నాయి, సార్ మనకు ఫోన్లు చేస్తారా లేదా, వాళ్ళే చేస్తారా, మన సైనికులే అటాక్ చేస్తారా అని. కాదు, మేము అందుకే ఆపెట్టినాం, ఆగండి, మనకు 100% పిలుపు వస్తుంది. ఖాళీ మనం రిటైర్డ్ అయిన ఆర్మీ వాళ్ళు పోయి తొక్కితేనే పాకిస్తాన్ ఎక్కడో వెళ్ళిపోతుంది. అంతా లేదు, వాళ్ళ దగ్గర కొట్లాడడానికి శక్తి కూడా లేదు. అందరికన్నా ఈరోజు దిగజారింది ఆర్థిక పరిస్థితి అనేది పాకిస్తాన్ ప్రతి ఒక్కరు తెలుసు. వాళ్ళకి ఆడ తిన్నికే గోధుమ పిండి తిన్నికే లేదు వాళ్ళకు. మనం అన్నీ ఇప్పటికే చాలామంది మనం బంద్ చేసినాము. వాళ్ళని ఎక్కడ తిరిగి ముట్టడి చేసిన తర్వాత మన ఇండియా అనేది అటాక్ చేస్తుంది. మనం ఉరుకులాడినంత మాత్రాన మనం ఏం చేయలేము. దాన్ని ప్లాన్ ఉండాలి. ఏ దానికైనా మనం ఒక స్టెప్ ముందరికి వేయాలంటే 4 స్టెప్లు వెనక్కి తీసుకోవాలి. తీసుకున్న తర్వాతనే వాళ్ళపైన మనం అటాక్ చేస్తాం. సింధు జలాలు అనేటివి చిన్న విషయం కాదు, మన పెద్ద విషయం. మలుపుకుంటాం నీళ్ళు తీసుకొచ్చి రాజస్థాన్ కానీ పంజాబ్ కానీ సప్లై చేసే కార్యక్రమం స్టార్ట్ అయింది ఆల్రెడీ. అవన్నీ చేయగలుగుతాం మనం. అంటే మీరు ఒక మాజీ సైనికుడిగా ఒకవేళ పిలుపుని వస్తే కనుక, కేంద్ర ప్రభుత్వం నుంచి పిలుపుని వస్తే వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారా? 100% అండి. మేము రిటైర్డ్ అయినప్పటి నుంచి ఇంచుమించు నేను రిటైర్డ్ అయ్యి కూడా 16 సంవత్సరాలు అయింది. ఆ రోజు దిగిన రోజు ఫిజికల్ ఎట్లా ఉందో ఈ రోజు కూడా ఫిజికల్ అంటే నాలాంటి 75% మంది 60 ఇయర్స్ ఏజ్ వరకు అందరూ పర్ఫెక్ట్గా ఉన్నారు. ఖాళీ వెపన్స్ ఇస్తే చాలు అన్న ఉద్దేశంతో ఉన్నారు. మనం సాయానికి పిలుస్తారా, డైరెక్ట్ యుద్ధం చేయడానికి పిలుస్తారా అనే క్వశ్చన్ పైన అందరు రెడీగా ఉన్నారు. నాకు తెలిసిన కాడికైతే మా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ప్రతి ఒక్క సైనికుడు, జాబ్ చేయని ఎంప్లాయీ కానీ వితౌట్ ఎంప్లాయీ కానీ అందరు రెడీగా ఉన్నారు. ఎప్పుడు పిలుస్తారు మమ్మల్ని అనే ఉద్దేశంతో ఎదురు చూస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం మనం పిలిచినప్పుడే మనం పోవాలనే ఉద్దేశంతో మన అందరూ రెడీగా ఉండాలని కూడా మేము కూడా మెసేజ్ చేయడం జరిగింది. మీ ఫ్యామిలీకి ఎలాంటి ఇబ్బంది వచ్చినా మేము ఇల్లు గడపకి వెళ్ళి మీ ఫ్యామిలీకి ఎలాంటి ఇబ్బంది రాకుండా మేము చూసుకుంటాము, మాది గ్యారంటీ. వాళ్ళ తల్లిదండ్రులు కూడా చెప్పడం జరుగుతుంది. మాకు కొంతమంది ఫోన్ చేసి ఏమవుతుంది ఆడ ఏమవుతుందంటే, మీరు ఎవరు వరి కాకండి అమ్మా, మన దేశం కోసము ప్రాణాలు పోయినా పర్వాలేదు, మీ పిల్లలు సేఫ్ ఉంటారు, సేఫ్ ఉన్నా మీరు అయితే యథార్థంగా ఉండండి. మీరు ఎలా ఉన్నా ఉమ్మడి జిల్లా మాజీ సైనికులకు అందరికీ మీరు ఫోన్ చేస్తుండండి. అక్కడ వాతావరణం ఏమేమి నడుస్తుందో మీకు మొత్తం చెప్తామని చెప్పేసి వాళ్ళ ఫ్యామిలీ కూడా మేము ఓదారుస్తున్నాము. మీరు ఎలాంటి టెన్షన్ పడవద్దు. ఎందుకంటే ఆల్రెడీ మేము కార్గిల్లో పాల్గొన్నాం. అన్న శ్రీలంకలో పాల్గొన్నాడు. మా ఓపీ ప్రకారం 2001లో మన పార్లమెంట్ పైన అటాక్ చేసినప్పుడు ఓపీ ప్రకారం 2002లో అక్కడ కూడా మన ఆర్ఎస్పురా సెక్టర్ కానీ, సాంబా సెక్టర్ కానీ, ఈ పంజాబ్ బార్డర్ కానీ, అటారీ బార్డర్ కానీ, ముసల్మాన్ బార్డర్ కానీ ఇవన్నీ అప్పుడు కూడా ప్యాక్ చేసిండ్రు. అప్పుడే ఉద్యోగ వాతావరణం తీసుకొచ్చిండ్రు. కాకపోతే ఏంటంటే అప్పుడు గవర్నమెంట్ సపోర్ట్ లేక వేరే ఉమ్మడి ఏమంటారు ఏక పార్టీ లేక అన్నీ కలిసి ఉన్నాయి కాబట్టి వాళ్ళు సహకరించలేదు. ఈరోజు బీజేపీ ఒక్కటే ఉంది, 100% చేస్తారని మాకు నమ్మకం ఉంది. ఎన్నిసార్లు అని మనం వాళ్ళ దగ్గర బెదుకొని బతకాలి.
ఏదో ఒకసారి మనం పిఓకేని మనం కబ్జా చేసుకున్నాం అనుకో వాళ్ళు ఇంకెప్పుడు మన దగ్గర రారు. ఎందుకంటే మనం హైట్ పైన ఉంటాం ఇప్పుడు పోయి. ఇప్పుడు హైట్ ప్రాబ్లం అంతా ఏంది, వాళ్ళు హైట్ ఉన్నారు, మన కింద ఉన్నాం అని మళ్ళీ చొరబాటు చేస్తున్నారు వాళ్ళు. మీరు చెప్పండి, అంటే మీరు ఆల్రెడీ సర్వీస్లో ఉన్నప్పుడు యుద్ధం జరిగినప్పుడు కూడా పార్టిసిపేట్ చేసినటువంటి ఎక్స్పీరియన్స్ ఉందిగా, అక్కడ పర్టికులర్గా యుద్ధం జరుగుతుంటే సైనికుల పరిస్థితి ఎట్లా ఉంటుంది, అక్కడ ఆ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంటుంది? నేను 99 కార్గిల్ టైంలో నేను జాయిన్ అయ్యాను కాబట్టి యుద్ధ పరిస్థితి అనేది మనకు తెలుసు కాబట్టి వాళ్ళు కొండ ప్రాంతంలో హైట్లో ఉంటాయి కాబట్టి మనం కింది స్థాయిలో ఉండేవి. అప్పుడే ఆ టైంలో కింది స్థాయిలో ఉన్న వాళ్ళం పై స్థాయికి వెళ్ళి కొట్టగలిగినాం కాబట్టి ఇప్పుడు పై స్థాయికి వెళ్ళి కిందికి ఎట్లా కొట్టగలుగుతాం మన ఇండియన్ ఆర్మీకి తెలుసు కాబట్టి మన పూర్వ సైనికులు మొత్తం రెడీగా ఉన్నారు. నరేంద్ర మోదీ పిలుపునిస్తే చాలు, ఈరోజు రక్షా మంత్రి రాజ్నాథ్ సింగ్ పిలుపునిస్తే చాలు రెడీగా ట్రైన్లో కూర్చొని బస్సులు వెళ్ళిపోవడం బార్డర్కి వెళ్ళిపోవడానికి తయారుగా ఉన్నారు కాబట్టి మేము కూడా ఇప్పుడు రెడీ ఉన్నాము. ఈరోజు నరేంద్ర మోదీ మన దేశము వచ్చిన తర్వాత నుంచి ఫస్ట్ టైము మన ఇండియన్ ఆర్మీ మీద భరోసా పెట్టి ఇండియన్ ఆర్మీకి ఒక హామీ ఇవ్వడం జరిగింది. మీరు డిసిజన్ తీసుకోండి, మీ ఏ డిసిజన్ తీసుకుంటే ఆ డిసిజన్ మేము గవర్నమెంట్ నిలబడతామని చెప్పి ఒక బహాన ఇచ్చింది కాబట్టి మేమందరము ఎక్స్ సర్వీస్ మెన్లం కాబట్టి మేము దేశం కొరకు పోరాడతామని చెప్పి మేము రెడీగా ఉన్నాము. దాంతోపాటు ఈరోజు బార్డర్లో ఉన్న సైనికుల గురించి తల్లిదండ్రులు ఏం ఆలోచిస్తున్నారంటే ఇక్కడున్న నా కొడుకులు ఏమవుతున్నారని చెప్పి తల్లిదండ్రులు ఆలోచిస్తున్నారు. బార్డర్లో ఉన్న సైనికులు నా పిల్లలు ఏమవుతారో నా తల్లిదండ్రులు ఏమవుతారో చెప్పి వాళ్ళు ఆలోచిస్తారు కాబట్టి మేము మాజీ సైనికుల తరపున, తెలంగాణ మాజీ సైనికుల తరపున, మామనార్ డిస్ట్రిక్ట్ తరపున గడపకి వెళ్ళి ప్రతి మాజీ సైనికులు బార్డర్లో ఉన్న సైనికుల ఇంటికి వెళ్ళి వాళ్ళని ఓదార్చి మేమందరినీ ఆదుకుంటామని చెప్పని ఎలాంటి ఇబ్బంది వచ్చినా మేము ఉన్నామని చెప్పని కోరుతున్నాం. మీరు చెప్పండి, అంటే యుద్ధ వాతావరణం నెలకొన్నటువంటి నేపథ్యంలో పూర్తిగా భారతదేశంలో ఉన్నటువంటి పబ్లిక్ అంతా కూడా ఏం జరుగుతుంది, పాకిస్తాన్ అణుబాంబులు వేస్తా అంటున్నా అనేటటువంటి హెచ్చరికలు జారీ చేస్తుంది, ఒకవేళ అణుబాంబు పడితే పరిస్థితి ఏ విధంగా అనేది ఉంటుంది అనేటటువంటి ఒక ఆందోళనకరమైనటువంటి వాతావరణం ఉంది. ఒకవేళ పాకిస్తాన్ దగ్గర నిజంగానే అణుబాంబు ఉందా, అణుబాంబు వేస్తే గనక భారతదేశం ఎలా తిప్పికొట్టేటటువంటి అవకాశం ఉంది? ముఖ్యంగా మొన్న కాశ్మీర్లో జరిగిన పెషన్ వ్యాలీలో జరిగిన మృతుల కుటుంబాలకు శ్రద్ధాంజలి ఘటిస్తూ ఒక భారతదేశ పౌరునిగా, ఒక మాజీ సైనికునిగా, ఉమ్మడి మహబూబ్నగర్ డిస్టిక్ గౌరవాధ్యక్షునిగా నేను చెప్పబోయేది ప్రజలకు ఏమనగా, మీ ద్వారా పాకిస్తాన్ మన హిందూ రాష్ట్రము అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరి ఒక బ్రహ్మకు 3 తలాలు ఉంటాయి. ఆ 3 తలాలు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరి అంటే వాయుసేన, జలసేన, తలసేన, 3 సేనలు. బ్రహ్మను ఎట్లా సృష్టించిండ్రో మన భారతదేశంలో 3 దళాలను సృష్టించిండ్రు. మన బ్రహ్మకి ఎంత శక్తి ఉందో అంత శక్తి భారతదేశ సైన్యానికి ఉంది. అలాంటి సైన్యం ఎట్లా ఉంటుందంటే ఈ కవ్వింపులకు కానీ, కాశ్మీర్లో ఉన్న పిఓకేలో ఉన్న ఉగ్రవాదుల కవ్వింపులకు కానీ, పాకిస్తాన్ కవ్వింపులకు కానీ బెదిరేది లేదు. కవ్వింపులు ఎన్ని రోజులు నడుస్తుంది? 2 రోజులు నడుస్తుంది, 3 రోజులు. యుద్ధానికి మనం సిద్ధంగా ఉన్నాం. పాకిస్తాన్ మళ్ళీ చెప్తుంది. చేతగాని బుద్ధి ఎట్లుంటుందంటే ఎవరో చెప్పినట్టుంటది. ఉత్తర కుమారుడు వెనకడికి ఉత్తర కుమారుడు చెప్పిండు పలికి, నేను విడిస్తే బాణం వేస్తుటి, నేను అది నరుకుతుటి ఇది నరుకుతుంది కాదు. ఒక్కసారి ఒక బాంబు వేసి చూపియండి, 100 బాంబులు పాకిస్తాన్లో పడతాయి. వాళ్ళ అటాం బాంబులను ఎదిరించనీకే మన తాన దాన్ని అంత దూరం రానియకుండా మన తాన ఎన్నో శక్తుల బాంబులు ఉన్నాయి. మన తాన అటాం బాంబులు మన బార్డర్ దాటి రావడానికి చాలా కష్టం. పాకిస్తాన్ కవ్వింపులకు ఉట్టి మాటలే, వాళ్ళకేదంతా అబద్ధాలు. ఏంటంటే బెదిరిస్తున్నారు, మేము వేస్తాము వేసిన వాళ్ళు వేయండి, వేసినాక చెప్తాం. మా భారత సైన్యము సిద్ధంగా ఉంది. ఎట్లా సిద్ధం ఉందంటే క్షణం కన్ను రెప్ప ఇట్లా మన ప్రధాని నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో కన్ను రెప్ప కొడితే చాలు ఇప్పుడు యుద్ధానికి తయారున్నాయి. ఉగ్రవాదులు ఎన్ని రోజులు దావుకుంటారు, తిండి తిప్పలు లేకుండా, గోహులలో దావుకున్నా, ఏ గుట్టలలో దావుకున్నా వాళ్ళని వదిలేదు. ఇప్పుడు ప్రస్తుతం ఆ ఉగ్రవాదులను మన ఆర్మీ హ్యాండ్ ఓవర్లా వచ్చిండ్రు, కానీ మనకు పబ్లిక్ చూపిస్తలేరు. వాళ్ళతో ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి. ఈ ఇన్ఫర్మేషన్ తీసుకొని వీళ్ళు ఎక్కడికి వెళ్ళి వచ్చారు, ఫస్ట్ మనం యుద్ధం చేయాలంటే వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఏంది, వాళ్ళు పాకిస్తానీలా లేకుంటే వేరే దేశస్తులా? మనకు ప్రపంచ దేశాలన్నీ మద్దతున్నాయి. ఏదో 1-2 చైనా కానీ, ఇరాన్ అలాంటి కొన్ని దేశాలు, మనకు తుర్కీ కానీ అపోజిట్ ఉంటాయి. ఎవరికైనా శత్రువులు అనేది కొంతమంది ఉంటారు. కానీ పెద్ద మొత్తంలో భారతదేశాన్ని చూసి ప్రపంచ దేశాలే భయపడుతున్నప్పుడు ఈ పాకిస్తాన్ ఎంత వాళ్ళది ఉన్నది మినిమం ఎంత 25 కోట్లు మాత్రమే. మన 140 నుంచి 150 కోట్లు మనం ఉచ్చా వస్తే పాకిస్తాన్ కొట్టుకపోయేది. వాడేంది రక్తపాతం చేస్తాడు సింధు నది ఆపి ఒక్కసారి వదిలిందనుకో పాకిస్తాన్ మొత్తం కొట్టుకపోతుంది. అలాంటి పరిస్థితులను చూసి నీళ్లు లేవు, తిండి లేదు, తిప్పలు లేని అసలు పాకిస్తాన్కి భయపడలేదు. నేను దేశ సైన్యం కానీ, దేశ మాజీ సైనికులకు కానీ ఒకటే విన్నపిస్తున్నాను, రాబోయే కాలంలో ఎట్టి పరిస్థితులు వచ్చిన సైనికులకు కానీ, మాజీ సైనికులకు కానీ మేము దేశానికి యుద్ధం చేయడానికి మళ్ళీ పోనీకే. నేను కార్గిల్ యుద్ధంలో కూడా నేను ఉన్నాను, శ్రీలంక ఓపీ పౌండ్ యుద్ధంలో కూడా ఉన్నాను.
అటువంటి యుద్ధాలు మనం మస్తు చూసాము. ప్రతిసారి పాకిస్తాన్ ఓడిపోతూనే ఉంది, తర్వాత క్షమించమని చెప్తుంది. ఇలాంటి దేశాలు ఒకప్పుడు అమెరికా కానీ వేరే దేశాలు పాకిస్తాన్కి సపోర్ట్ ఉన్నాయి, కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవు. పాకిస్తాన్కి సపోర్ట్ చేసే దేశాలే లేవు. పక్కన తాలిబాన్లే వాళ్ళకి అపోజిట్ ఉన్నారు. అలాంటప్పుడు మనకు పాకిస్తాన్కు ఎంత బలం ఉంటుంది మీరే అర్థం చేసుకోవాలి. మీడియా ద్వారా ఒకటే చెప్తున్నా, దేశ ప్రజలకు భయపడాల్సిన అవసరమే లేదు. మన దేశంలో ఉన్న సైనికులు చాలా ఉన్నారు. ప్రపంచంలో 3వ స్థానంలో ఉన్నది మన సైన్యం. ఆ సైన్యానికి దెబ్బకు ఈనాటి టెక్నాలజీకి భారతదేశం సృష్టించిన వెపన్లు బయట దేశానికి మనం సప్లై చేస్తాం. ఒకప్పుడు మనం దిగుమతి చేసుకు, ఇప్పుడు ఎగుమతి చేసే ప్రాజెక్టులో ఉన్నాం కాబట్టి మన భారతదేశానికి ఎలాంటి ముప్పు లేదు. ఇలాంటి ఉగ్ర రూపాలు వచ్చిన ఏదో చిల్లర ముఖాలు వచ్చి చేసినంత మాత్రాన ఇక్కడ ఉండే ముస్లింలకు కానీ హిందువులకు కానీ ఒకటే చెప్తున్నా, ఎవరైనా సరే భారతదేశానికి వ్యతిరేకంగా మాట్లాడితే దేశం వదిలిపోవాల్సిందే. లేకపోతే వాళ్ళను శిక్షించే మన ప్రభుత్వం శిక్ష ఇస్తే తప్పకుండా శిక్షిస్తుంది. ఎందుకంటే మన దేశంలో ఉండి మన తిండి తిని మన భూభాగంలో ఉండి భారతదేశానికే చేయకొట్టాలి, భారత్ మాతాకే చేయకొట్టాలి. అలాంటి పరిస్థితుల్లో దేశానికి ఎలాంటి హాని కలిగించే ఏ వ్యక్తిని ఏ మూకను కూడా మేము వదిలేదు. ఇక్కడ మేము ఉండేది ఒకటే, మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చిందనుకో మీరు కూడా యుద్ధానికి తయారు కావాలంటే మేమే కాదు, నా స్నేహితులు, నేను 25 సంవత్సరాలే ఆర్మీ నుంచి రిటైర్డ్ అయ్యి మా స్నేహితులు కానీ నా సోదరులు కానీ నా కొడుకులను నా ఫ్యామిలీని అందరినీ గన్ను పెట్టడానికి ఇజ్రాయెల్ సిస్టంలో మేము తయారుంటాము. ఈ దేశ ప్రజలకు ఒకటే చెప్తున్నా, మన దేశానికి ఎలాంటి ముప్పు లేదు. మన దేశం ఎల్లప్పుడూ యుద్ధానికి తయారున్నది. బ్రహ్మ విష్ణు మహేశ్వర లాగా వాయుసేన జలసేన థలసేన 3 సేనలు ఉన్నాయి మనకు. ఏ రూపంలో వచ్చినా ఆ రూపంలో మేము సిద్ధంగా ఉంటామని ఈ మీడియా ద్వారా దేశ ప్రజలకు దేశ ప్రధానికి మేము అండగా ఉంటామని ముఖ్యంగా మీతో చెప్తున్నాం. ఇది పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి రిటైర్డ్ ఆర్మీ సోల్జర్స్ అంతా కూడా ఒకటే చెప్తున్నారు, ఇప్పటికిప్పుడు యుద్ధ వాతావరణం తలపించినా ఇప్పటికిప్పుడు మాకు కేంద్ర ప్రభుత్వం నుంచి రక్షణ శాఖ మంత్రాలయం నుంచి పిలుపునొస్తే మూకుమ్మడిగా మేము వెళ్ళి వెపన్స్ పట్టుకుని యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నామంటూ కూడా వారు తెగేసి చెప్తున్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా బార్డర్లో సైనికులంతా కూడా అక్కడ యుద్ధం చేస్తున్నటువంటి నేపథ్యంలో వారి కుటుంబ సభ్యులంతా కూడా కొంత ఆందోళన చెందుతుంటారు. కాబట్టి వారికి కూడా భరోసానిచ్చేటటువంటి కార్యక్రమాన్ని శ్రీకారం చుడుతున్నాము. ప్రతి ఇంటికి వెళ్ళి కూడా ఆ సైనికుల కుటుంబాలకు భరోసానిస్తామని చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనా యుద్ధం గనక వస్తే గనక మేము ఖచ్చితంగా రిటైర్డ్ ఎంప్లాయీస్ అయినప్పటికీ కూడా రిటైర్డ్ ఆర్మీ అయినప్పటికీ కూడా మళ్ళీ వెపన్ పట్టుకొని మేము మాత్రమే వెళ్లకుండా మా కొడుకులను మా సోదరులను మా మిత్రులను కూడా తీసుకెళ్లి యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నామంటూ కూడా తెగేసి చెప్తూ వార్నింగ్ ఇస్తున్నారు రిటైర్డ్ ఆర్మీ జవాన్లు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.